మీరు అంటున్నారు కదండి, ఇప్పుడు భార్యాభర్తల మధ్యన సంబంధాలు కూడా డిస్టర్బ్ అయిపోతే సడన్ గా ఆల్ ఆఫ్ ఏ సడన్ అంటున్నారు. ఎగ్జాక్ట్లీ అది అది వాస్తు దానికి కూడా లింక్ ఉంటుందా అండి? ఉంటుంది ఎందుకుండదు చెప్పండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఎవరో ఏదో మాట అన్నారు, అదే మూడ్లో ఉండి ఒక దగ్గరికి వెళ్ళారు. ఆ మాట ఈ పని అని ఎట్లా అనుకోగలరు? ఆ మాట యొక్క ఎఫెక్ట్ మీ మైండ్లో ఉంటుందిగా. అవును, ఉంటున్నప్పుడు దాని ప్రభావం ఉంటుందిగా. ఇప్పుడు ఒక ఎనర్జీస్ ఉంటాయి, ఆ ఎనర్జీస్ పనిచేస్తుంటాయి కదా. ఎలా అంటే ఒక యాంటీనా ఉంది. యాంటీనా మీరు ఇప్పుడంటే తక్కువ, కానీ ఒకప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం ప్రతి ఇంటిపైన ఒక యాంటీనా ఉండేది, ఇంట్లో టీవీ ఉండేది. యాంటీనాను సెట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉండేటువంటి చుక్కలన్నీ పోయేవి. ఇది ఇలా తిరిగితే ఎందుకు సెట్ అవుతుంది, ఇలా ఉన్నప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది కదా. అట్లాగే ఇంట్లో మనకి శాస్త్రాన్ని కనుక క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో విశ్వకర్మ చెప్పినటువంటిది, ఆ విశ్వకర్మ చెప్పినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా ఇక్కడ ఈ దేవత ఉంటుంది, ఇక్కడ ఈ అసురుడు ఉంటాడు, ఇతని యొక్క కారకత్వాలు ఇవి, ఇతని ఆయుధాలు ఇవి, ఈయన ఇచ్చే రిజల్ట్ అది. మీరు అంతదాకా ఎందుకు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఎనీ హౌస్ ఎవరైనా ఇంట్లో ఉండేటప్పుడైనా వాళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగాలి అంటే సింపుల్, ఉత్తరం గోడకి లోపల వైపు కంప్లీట్ వైట్ కలర్ పెట్టి చూడండి. కంప్లీట్ వైట్ కలర్ ఉండేలా చూసుకోండి. వాళ్ళకి ఒక మంత్స్ గడుస్తున్నా కొద్దీ 100/100% వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే వాళ్ళ జాతక చక్రంతో సంబంధం లేదంటారు, బై డిఫాల్ట్. జాతక చక్రంతో సంబంధం ఉండదని నేను చెప్పట్లేదు, అది దాని పని చేస్తుంది, ఇది పని చేస్తుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక 2 వెహికల్స్ ఉన్నాయి మీ దగ్గర అనుకుందాం, 2 కార్స్ ఉన్నాయి. అందులో బాగా మంచి కండిషన్లో ఉన్న కారు బ్రేక్స్ బాగా పట్టే దాంట్లో వెళ్తున్నారు. అలాగే కూడా ఇంకో కారు ఎప్పటికప్పుడు ఆగిపోతూ ఉంటుంది, బ్రేక్స్ పడవు, అట్లా ఉంది. మరి ఈ 2 కార్స్లో ఒక కారులో జర్నీ చేసినప్పుడు మీరు ఇబ్బంది పడతారా పడరా? పడతారు కదా, డెఫినెట్గా. అట్లాగే మనం పలానా ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క ఎనర్జీ కనెక్ట్ అవుతుంది. ఇంతదాకా ఎందుకు, మీరు ఏదైనా ఇల్లు ఖాళీ, ఊరు వెళ్ళాం ఒక 1 వీక్, వచ్చిన తర్వాత ఆ ఇల్లు ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది, దుమ్ము ధూళి ఏదో తెలియని ఒక నెగటివ్ ఎనర్జీ కనబడుతుంది. క్లియర్ చేస్తే కానీ మనకి బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే, మనం ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఇంటికి వెళ్ళాక రిలాక్స్ అవుతాం. ఇంకోటి ఏంటంటే, మనం ఇల్లును కొనుక్కుంటాం అనుకుంటున్నాం, కాదు, ఇల్లు మనల్ని ఎంచుకుంటుంది, మన కర్మను బట్టి ఇల్లు మనల్ని ఎంచుకుంటుంది. అందుకే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఆ వ్యక్తికి బాగుండడం జరుగుతుంది, లేదా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఇల్లే కనుక రిజల్ట్ ఇవ్వకపోతే ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా అవును ఎందుకు జరుగుతుందని ఒకసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది. డెఫినెట్గా గురుగారు, సొంత ఇల్లు అనేది కళ, ప్రతి ఒక్క మనిషి కళ. తన జీవితంలో ఒక ఇల్లు కొనుక్కోవాలి, తనకు నచ్చినట్టు కట్టించుకోవాలి, ఇంటీరియర్ కావచ్చు, ఎక్కడైనా అనుకుంటూ ఉంటారు. మీరు చెప్పిన సింపుల్ టిప్స్, ఉత్తరం వైపు వైట్ కలర్ది వేయాలి పెయింటింగ్ అన్నారు. ఇటువంటి మేజర్ టిప్స్, ఫైనాన్షియల్గా ఎదుగుదల బాగా లోలో ఉన్న వ్యక్తి, డౌన్ఫాల్ అయిన వ్యక్తికి ఇది పనిచేస్తుందంటారా, ఇంకేమైనా చేసుకోవాలంటారా? పనిచేస్తుందండి. అయితే దీంతో పాటు ఇంకొంచెం, అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి హెల్త్ పాడైంది అనుకుందాం. పాడైనప్పుడు అతనికి ఉండే తీవ్రత ఎంత ఉందో దాన్ని బట్టి అతను అడిషనల్గా ఇంకొంచెం ఎక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఫుడ్ డైట్లో పాటించాలి, ఫ్రెష్ ఎయిర్ కావాలి, ఇన్ని ఉంటాయి. ఏదో చిన్న తలనొప్పి అనుకోండి, ఏమన్నా జెండు బాబు రాసుకుని పడుకోపోతుంది, లేకపోతే వచ్చిన ట్యాబ్లెట్ వేసుకొని తగ్గిపోతుందని చెప్పొచ్చు, ఈజీగా, చాలా ఈజీగా. కానీ ఇక్కడ మనం అక్కడ ఆ వ్యక్తికి ఉన్నటువంటి నీడ్స్, అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ప్రభావం ఎంత పడింది, దాన్ని బట్టి ఎలా అయితే మనం మెడికేషన్స్, ప్రశాంతమైన వాతావరణం ఎలా తీసుకుంటామో, ఎంత డౌన్ఫాల్ అయ్యాడు, బాగా డౌన్ అయిపోయాడా, అప్పుడు దాన్ని ఏంటి, మనం ఒక ఇంటి పరంగా ఫస్ట్ సెట్ చేసుకొని జాతక పరంగా అసలు ఏ రూట్లోకి వెళ్ళడం వల్ల ఆయన డౌన్ అయ్యాడు, ప్రతి జాతకంలో ఉంటుంది. మీరు ఈ యొక్క సెక్టార్ టచ్ చేస్తే డౌన్ఫాల్ అవుతారు, ఈ సెక్టార్ టచ్ చేస్తే రైజ్ అవుతారని. అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక విత్తనం ఉందండి, సంథింగ్, అది మామిడి చెట్టుది అనుకోండి, ఏదైనా అనుకోండి. మీరు భూమిలో మీరు మామిడి చెట్టు వేసి మామిడి చెట్టు వచ్చేది సీతాఫలం రావాలంటే ఎలా వస్తుంది? ఇంపాసిబుల్ కదా. అట్లాగే వాళ్ళ కర్మలో దీంట్లోకి వెళ్తే డౌన్ఫాల్, దీంట్లోకి వెళ్తే రైజ్ అని ఉంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, వాళ్ళు ఏ రంగాల్లోకి వెళ్తే రైజ్ అవుతారో తెలుసుకోకుండా డౌన్ఫాల్ అయ్యే రంగాన్ని టచ్ చేస్తాడు, డౌన్ఫాల్ అవుతాడు, తర్వాత ఎప్పుడు రియలైజ్ అవుతాడు. మరి ఇక్కడ జాతకం ఉంది కదా, మరి వాస్తు ప్రభావం ఏమిటి అంటే, ఇందాక నేను చెప్పిన కార్ ఎగ్జాంపుల్,
మంచి కారు ఉంది, మీరు ప్రయాణం సాఫీగా సాగుతుంది, వెహికల్ సరిగ్గా లేదు, ఇబ్బంది పడతారు. అలాగే ఇంటికి సంబంధించినటువంటి వాస్తుపరంగా దేవతలు, వాటి ఎనర్జీస్ అనేవి అదే రకంగా పనిచేస్తూ ఉంటాయి. ఓకే, ఆల్ రైట్. ఇంకోటి మా పిల్లలు అసలు మా మాట వినట్లేదు, పిల్లలు తల్లిదండ్రులు అంటూ ఉంటారు, వాళ్ళ పిల్లలు బాగా చదువుతున్నారు, వాళ్ళకి మంచి మార్క్స్ వస్తున్నాయి, మా పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు అని బాధపడుతూ ఉంటారు, రిపీటెడ్గా దాని గురించి చెప్తూ ఉంటారు వేరే వాళ్ళకు కూడా. సో తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలంటే దాని వాస్తు ఏ విధంగా ఇంటర్లింక్ అయి ఉంది? ఇప్పుడు మీకు ఎన్ని భాషలు వచ్చు? మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ కన్నడ. తమిళ్ వచ్చా? తమిళ్ కొంచెం కొంచెం అర్థమవుతుంది. ఓకే, రైట్. పోనీ ఒరిస్సా వచ్చా? ఒరియా వచ్చా? లేదండి, రాదు. రాదు. ఇప్పుడు మీరు ఒరియా వెళ్ళారు, ఓకే, అక్కడికి వెళ్ళి ఒరియా మాత్రమే వచ్చిన వ్యక్తితో మీరు మాట్లాడుతున్నాడు. ఎగ్జాంపుల్, ఒక అమ్మాయితో ఎవరితోనో మీరు మాట్లాడుతున్నారు, అక్కడికి వెళ్ళి ఆవిడకి ఏం అర్థం కావట్లే, మీతో ఎలా కమ్యూనికేట్ చేస్తుంది? చేయలేదు కదా. చాలా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది అసలు. ఏంటి నేను చెప్తుంది అర్థం కావట్లేదు, ఏంటి అర్థం కావట్లేదు అని ఆవిడకి అర్థం కాదు మీరు చెప్పేది. అవును, ఆవిడ చెప్పేది మీకు అర్థం కాదు. ఎందుకు? ఒక లాంగ్వేజ్ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎలా పెంచుతుందో, మనకి పిల్లల యొక్క స్టేట్ ఆఫ్ మైండ్, పెద్దల యొక్క స్టేట్ ఆఫ్ మైండ్ కూడా ఒక లాంగ్వేజ్లో ఉంటుంది. ఓకే, ఓకే. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ని కలిపేటువంటిది ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఈస్ట్. ఓహో. పూర్వశతు సభాగర్ అని చెప్పారు. అంటే ఒక సిట్టింగ్ ఏరియా పెట్టుకోవాలంటే ఈస్ట్లో పెట్టుకోను, సభలా కూర్చొని అక్కడ పెట్టుకొని అక్కడ ఉండే తత్వం ఏంటనేది తెలుసుకోగలగాలి. ఉదాహరణకి ఈస్ట్ ఈజ్ ది ప్లేస్ ఆఫ్ వాయుతత్వం. వాయుతత్వం కాబట్టి కమ్యూనికేషన్. మనకి వాయిస్ ఎలా వెళ్తుందండి? వాయు ద్వారానే కదా. అవునండి, అవును. అదే మీరు వాయువు లేని ప్రదేశానికి వెళ్ళి మీరు మాట్లాడండి, అది అసలు వెళ్ళదు అది. అలాగే వాయుతత్వం ఈజ్ తూర్పు, అక్కడ సూర్యుడు అధిపతి, సూర్యుడు చుట్టూ గ్రహాలు ఉంటాయి. సూర్యుడు ఈజ్ ఒక ప్రేమతత్వము అండ్ ఒక విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి కూడా కారకుడుగా తీసుకుంటాం. ఓకే, సో ఎవరింట్లో అయితే ఈస్ట్ కంప్లీట్గా గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ ఉండి అక్కడ మీకు సిట్టింగ్ ఏరియా ఉండి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే పిల్లలు చెప్పేటువంటిది ఏదైతే ఉంటుందో విషయం పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. పెద్దవాళ్ళు చెప్పేది ఏదైతే ఉంటుందో పిల్లలకు అర్థమవుతుంది. అంటే అసలు ఎందుకు చెప్తున్నారు, కారణం ఏమిటి, అంటే పెద్దవాళ్ళ యొక్క మనోభావాలు, అంటే పెద్దవాళ్ళు నా మంచి కోసమే చెప్తున్నారు కదా అని పిల్లలకు అర్థమవుతుంది. పిల్లలు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు అనే పాయింట్ పెద్దవాళ్ళకి అర్థమవుతుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఫిల్ అవుతుంది. అంటే ఒక లాంగ్వేజ్ రావడం ఎంత ముఖ్యమో పిల్లల యొక్క తత్వం పెద్దవాళ్ళకి అర్థం అవ్వాలి. పెద్దవాళ్ళ యొక్క తత్వం ఇప్పుడు చూడండి, బాగా నానమ్మలు ముసలి వాళ్ళు బాగా ఏజ్ పర్సన్స్, పిల్లవాడు ఏడుస్తుంటే వాడు ఎందుకు ఏడుస్తుంటే అర్థమైపోద్ది వాళ్ళకి. ఏవిడికి ఆకలేస్తుందిరా, నిద్ర వస్తుందిరా అంటారు, కడుపులో నొప్పి వస్తుందిరా, నర్వం వస్తుందా, ఎట్లా తెలుస్తుంది? వాళ్ళకి ఒక అనుభవం ఉంది, ఆ లాంగ్వేజ్ మీద అనుభవం ఉంది. ఇది పిల్లవాడు ఎలా ఏడుస్తుంటే ఎందుకు అలా ఫీల్ అవుతున్నాడు అని. అది అప్పుడే పిల్లాడిని కన్నది, ఆ అమ్మాయికి అర్థం కాకపోవచ్చు వెంటనే, ఎందుకు ఏడుస్తున్నాడు, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నాడు అని అడుగుతుంది. బికాజ్ ఆఫ్ ఆ తత్వం పట్టుకునే ఇది వీళ్ళకి రావాలి అంటే ఈస్ట్ బాగుండాలి. ఓకే, ఈస్ట్లో తెలియక ఇస్త్రీ పెట్టెలు పెట్టడం, ఇన్వర్టర్స్ పెట్టడం, ఇవి చేస్తారు, స్టవ్ పెట్టడం. ఇవి ఏమవుతాయంటే ఇది అగ్నితత్వం ఎంటర్ అయిపోయింది కదా అక్కడ, వాళ్ళ మధ్యని తెలియని గొడవలు జరగడం. ఇంట్లో చాలా ఇళ్లలో గొడవలు జరగడానికి కారణం ఏమిటి అంటే ఈస్ట్ కంప్లీట్గా పాడవడం. ఇక్కడ మనం ఇంటి ప్లానింగ్ నీట్గా గీసుకొని బ్రహ్మస్థానం నుంచి శక్తి చక్రాన్ని అప్లై చేసి ఏ జోన్ ఎన్ని డిగ్రీస్ ఉందో చూసుకొని ఎగ్జాక్ట్లీ సెంటర్ మీరు కనిపెట్టాలి, ఈస్ట్ సెంటర్. ఇప్పుడు ఆటోమేటిక్గా బాగుంటుంది.